వెల్కమ్ టు అవర్ ట్యూటోరియల్. ఈరోజు మనము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి సంబంధించినటువంటి ప్రీవియస్ స్టేట్ పేపర్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. మరి మొదటి క్వశ్చన్ చూద్దాము. మొదటి క్వశ్చన్ ఏముందంటే, క్రింది వాటిలో ఏవి లేకపోవడం వల్ల గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలో అభ్యసన ఫలితాలు ప్రభావితం అవుతాయి? క్రింది వాటిలో ఏవి లేకపోవడం వల్ల గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలో అభ్యసన ఫలితాలు ప్రభావితం అవుతాయి? మరి ఇచ్చినటువంటి ఇక్కడ స్టేట్మెంట్లు ఏముందంటే, ఇక్కడ రవాణా సౌకర్యాలు, సాంకేతికత, తర్వాత తల్లిదండ్రుల సంరక్షణ. రవాణా సౌకర్యాలు, సాంకేతికత, తర్వాత తల్లిదండ్రుల సంరక్షణ అనమాట. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఏ మరియు బి మాత్రమే. మరి ఏముంది ఇక్కడ? రవాణా సౌకర్యాలు తర్వాత సాంకేతికత, ఈ రెండూ లేకపోవడం వల్ల గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలో అభ్యసన ఫలితాలు ప్రభావితం అవుతున్నాయి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ బోధనా దశలో పునశ్చరణకై తగిన పరీక్షా సాధనాలు ఉపయోగిస్తాము. ఈ బోధనా దశలో పునశ్చరణకై తగిన పరీక్షా సాధనాలు ఉపయోగిస్తాము. మరి దీనికి ఆన్సర్ ఏమంటే పోస్ట్ యాక్టివ్ దశలో పునశ్చరణకై తగిన పరీక్షా సాధనాలు ఉపయోగిస్తాము. మిగతావి ఆన్సర్ కాదనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. చాలామంది కలిసి జ్ఞాన సృష్టి మరియు సమస్య పరిష్కారంలో పాల్గొంటారు. ఈ రకమైన అభ్యసనానికి ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా, వికీపీడియా ఒక మంచి ఉదాహరణ. చాలామంది కలిసి జ్ఞాన సృష్టి మరియు సమస్య పరిష్కారంలో పాల్గొంటారు. ఈ రకమైనటువంటి అభ్యసనానికి ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా, వికీపీడియా ఒక మంచి ఉదాహరణ. దేనికోసం అంటే అది సహకార అభ్యసనము. దీనికి ఆన్సర్ ఏమంటే సహకార అభ్యసనంలో ఈ యొక్క సహకార అభ్యసనానికి ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా, వికీపీడియా ఒక మంచి ఉదాహరణ కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వికలాంగుల హక్కుల చట్టము RPWD 2016లోని ఈ విభాగము దుర్వినియోగము, హింస మరియు పీడన నుండి వికలాంగుల రక్షణ గురించి వ్యవహరిస్తుంది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సెక్షన్ 7 అనమాట. సెక్షన్ 7 వికలాంగుల హక్కుల చట్టము RPWD 2016లోని ఏ విభాగం అంటే అది సెక్షన్ 7 విభాగము దుర్వినియోగము, హింస మరియు పీడన నుండి వికలాంగుల రక్షణ గురించి వ్యవహరిస్తుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో ఈ క్రింది వాటిలో ఒకటి సిఫార్సు చేయబడలేదు. మరి కింది వాటిలో ఏది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో సిఫార్సు చేయబడలేదంటే మరి దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్, పిల్లల ఆర్థిక స్థితి ఆధారంగా విద్యను అందించడము. పిల్లల ఆర్థిక స్థితి ఆధారంగా విద్యను అందించడం ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో అది మనకి ఇక్కడ సిఫార్సు చేయబడలేదంట. మరి మిగతా వంట సిఫార్సు చేయబడే అంశాలు ఇక్కడ ఏమన్నాయంటే NCF 2005లో ఉన్నటువంటి అంశాలు ఏమన్నాయంటే చూద్దాం. ఇక్కడ మనము ఫస్ట్ వన్, భారం లేకుండా నేర్చుకోవడంలో అందించబడిన అంతర్దృష్టిల ఆధారంగా పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించడము. భారం లేకుండా నేర్చుకోవడంలో అందించబడినటువంటి అంతర్దృష్టిల ఆధారంగా పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించడము. మరి సెకండ్ ఏముంటుందంటే ఇక్కడ బహుళత్వ సమాజంలో జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతము చేయడము. మరి నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ పిల్లలందరికీ నాణ్యమైనటువంటి విద్యను అందించడము. ఇవన్నీ కూడా NCFలో ఉన్నాయి, కానీ థర్డ్ వన్ లేదనమాట. మరి మిగతా క్వశ్చన్ చూద్దాము. ఈ క్రింది ప్రవర్తనలలో ఒకదాన్ని ప్రదర్శించే ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఆశించిన అభ్యసనాన్ని తీసుకురాలేడు. ఈ క్రింది ప్రవర్తనలలో ఒకదాన్ని ప్రదర్శించేటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఆశించిన అభ్యసనాన్ని తీసుకురాలేడు. మరి ఎటువంటి ప్రవర్తనను ప్రదర్శించే ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆశించిన అభ్యసనం తీసుకురాలేడంటే దీనికి ఆన్సర్ ఏమంటే క్రమశిక్షణాకారుడు. చూడండి, ఇక్కడ క్రమశిక్షణాకారుడు అనేటువంటి ఆ యొక్క ప్రవర్తనను ప్రదర్శించేటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆశించినటువంటి అభ్యసనాన్ని తీసుకురాలేడు. కానీ దృఢ సంకల్పము, స్వీయ నియంత్రణ, అదేవిధంగా నమ్యత ఉన్నటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఆశించినటువంటి అభ్యసన ఫలితాన్ని తీసుకురాగలడు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో చట్టం 2012 ప్రకారము చట్టంలోని సెక్షన్ 11 కింద లైంగిక వేధింపులకు పాల్పడే ఏ వ్యక్తికైనా సెక్షన్ 12 కింద ఇన్ని సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా
విధించబడుతుంది. దేని ప్రకారం అంటే పోక్సో యాక్ట్ 2012 ప్రకారము సెక్షన్ 11 కింద లైంగిక వేధింపులకు పాల్పడేటువంటి వ్యక్తికి సెక్షన్ 12 కింద 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. స్థానిక ఏజెన్సీతో కలిసి స్థానిక సమస్యకు పరిష్కారం కనుగొనడానికి తన విద్యార్థులకు పరిశోధనా ప్రాజెక్టును కేటాయించే ఉపాధ్యాయురాలు దీనిని అభ్యసన వనరుగా ఉపయోగించడాన్ని ప్రతిబింబిస్తుంది. చూడండి, ఇక్కడ స్థానిక ఏజెన్సీతో కలిసి స్థానిక సమస్యను పరిష్కారం కనుగొనడానికి తన విద్యార్థులకు పరిశోధన ప్రాజెక్టును కేటాయించేటువంటి ఉపాధ్యాయురాలు దీనిని అభ్యసన వనరుగా ఉపయోగించడాన్ని ప్రతిబింబిస్తుంది. మరి ఆ ఉపాధ్యాయురాలు ఉపయోగించినటువంటి ఇక్కడ అభ్యసన వనరు ఇక్కడ ఏమంటే దీనికి అవసరం అంటే సమాజం అన్నమాట. సమాజాన్ని అభ్యసన వనరుగా ఉపయోగించడం అనేటువంటిది జరిగింది ఇక్కడ. తర్వాత క్వశ్చన్ చూద్దాము. రుషిక ఇంజనీరింగ్ పూర్తి చేసి తన స్పెషలైజేషన్ విభాగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది, కానీ దొరకలేదు. ఆమె నిరాశ చెంది సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఉపాధి మార్కెట్ మరియు ఉద్యోగ అవకాశాల పెరుగుదల ట్రెండ్ గురించి రుషిక తెలుసుకున్నటకు అవసరమైనటువంటి మార్గదర్శకత్వం ఏమిటి? మరి ఆమెకు అవసరమైనటువంటి మార్గదర్శకత్వం ఇక్కడ ఏమంటే వృత్తిపరమైనటువంటి మార్గదర్శకత్వము రుషికకు అవసరం కావడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. కొత్త ప్రదేశానికి వెళ్ళిన 2 అమ్మాయిలు భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్లకు ప్రవేశించారు. లోపలికి ప్రవేశించిన తర్వాత లోపల వాతావరణాన్ని చూసి ఒక రకమైనటువంటి అభద్రతా భావం కలిగి వెంటనే బయటకు వచ్చారు. ఇది దేనికి ఉదాహరణ అంటే అంతర్బుద్ధి ఆలోచనకు ఇది ఉదాహరణ కావడము జరుగుతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి దీనికి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమనంటే సమీప దూరస్థ సూత్రం ప్రకారము వికాసము కేంద్రం నుండి భాగాలకు కొనసాగుతుంది. సమీప దూరస్థ సూత్రం ప్రకారము వికాసము కేంద్రం నుండి భాగాలకు కొనసాగుతుంది. మరి బి స్టేట్మెంట్ ఏమందంటే ఒక పిల్లవాడు మొదట ఆసరాతో కూర్చొని తర్వాత నిలబడి నడుస్తాడు. మరి రెండిట్లో ఇక్కడ ఆన్సర్ ఏమంటే సరైన ఆన్సర్లు ఏ మరియు బి రెండు కూడా సరైనటువంటివి. అదేవిధంగా బి అనేటువంటిది ఏకు ఉదాహరణ కాదు. ఏబి రెండు కూడా సరైనటువంటి ఇక్కడ, కానీ బి అనేది ఏకు మాత్రం ఉదాహరణ మాత్రం కాదంట ఇక్కడ. సో ఇది దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పెరుగుదల మరియు వికాసాన్ని ప్రభావితం చేసే క్రింది ప్రక్రియలలో ఒకటి తప్ప మిగతావన్నీ నియంత్రించబడతాయి. పెరుగుదల మరియు వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి క్రింది ప్రక్రియలలో ఒకటి తప్ప మిగతావన్నీ కూడా నియంత్రించబడతాయి. మరి ఏది ఇక్కడ నియంత్రించబడదంటే ఇక్కడ పరిపక్వత నియంత్రించబడదు, కానీ పరిసరము, అభ్యసనము, ప్రేరణ ఈ 3 కూడా పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి వాటిలో నియంత్రించబడేటువంటి అంశాలు అవుతాయి. సో ప్రేరణ, అభ్యసనము, తర్వాత పరిశ్రమ ఈ 3 కూడా నియంత్రించబడతాయి, కానీ పరిపక్వత మాత్రము నియంత్రించబడదు. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాము. తన తల్లిని మాత్రమే గుర్తుపట్టే వర్ష అనేటువంటి ఒక సాధారణ శిశువు ఇప్పుడు వారితో నివసించే ఇతర కుటుంబ సభ్యులను గుర్తించి నవ్వడం ప్రారంభించింది. సాంఘిక వికాసం ఆధారంగా వర్ష యొక్క వయసు సుమారుగా ఎంత ఉంటుంది అంటే దీనికి ఆన్సరు 6 నెలల వరకు ఉంటుంది. 6 నెలల వరకు వయసు అనేటువంటిది ఉంటుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక వ్యక్తి కొన్ని వికాస కృత్యాలను నిర్వహించాల్సిన వయసును ఇలా అంటారు. ఒక వ్యక్తి కొన్ని వికాస కృత్యాలను నిర్వహించాల్సినటువంటి వయస్సును ఇలా అంటారు. మరి ఏమంటారు దీనికి ఆన్సర్ అంటే సంక్లిష్ట వయస్సు క్రిటికల్ ఏజ్ అన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారము 4 సంవత్సరాల పిల్లలలో సానుకూల ప్రవర్తనను ప్రోత్సహించడం వల్ల ఈ భావన అభివృద్ధి చెందుతుంది. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారము 4 సంవత్సరాల పిల్లలలో సానుకూల ప్రవర్తనను ప్రోత్సహించడం వలన చొరవ అనేటువంటి భావన అభివృద్ధి చెందుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఫియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసం యొక్క పూర్వ భావనాత్మక దశకు సంబంధించిన ఉదాహరణను గుర్తించండి. క్రింది వాటిలో ఫియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసం యొక్క పూర్వ భావనాత్మక దశకు సంబంధించినటువంటి ఉదాహరణను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే రోడ్డుపై వెళ్తున్న కుక్కను తన పెంపుడు కుక్క పేరుతో పిలిచేటువంటి 2 సంవత్సరాల బాలుడు. రోడ్డుపై వెళ్తున్నటువంటి కుక్కను తన పెంపుడు కుక్క పేరుతో పిలిచేటువంటి 2 సంవత్సరాల బాలుడు దీనికి ఉదాహరణ కావడము
జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ విధంగా పరిష్కారం లభించినప్పుడు సమస్య పరిష్కార ప్రవర్తన ఏర్పడుతుంది. మరి ఏ విధంగా పరిష్కారం లభించినప్పుడు సమస్య పరిష్కార ప్రవర్తన ఏర్పడుతుందంటే దీనికి అవసరం అంటే సాధారణ అలవాటు చర్యల ద్వారా సమస్య పరిష్కార ప్రవర్తన ఏర్పడుతుందన్నమాట. ఇది మనకు లభించినప్పుడు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. కౌముది తన తల్లిదండ్రులను స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్ళడానికి అనుమతి కోరింది. వారు నీవు వెళ్ళవచ్చు కానీ నీవు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, ఆనందంగా గడుపు కానీ నీకు లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే ఏ పని చేయకూడదని షరతులను పెట్టారు. కౌముది తల్లిదండ్రుల పిల్లల పెంపక శైలి. ఇక్కడ ఏమవుతుందంటే దీనికి ఆన్సర్ అధికారయుత శైలి కావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కౌముది తన తల్లిదండ్రులను స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కి వెళ్ళడానికి అనుమతి కోరింది. వారు నీవు వెళ్ళవచ్చు కానీ నీవు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, ఆనందంగా గడుపు కానీ నీకు లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే ఏ పని చేయకూడదని షరతులు పెట్టారు. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క పిల్లల పెంపక శైలి ఎలా ఉంటుందంటే ఇక్కడ అధికారయుతంగా ఉండడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. చిత్ర అసైన్మెంట్ సమర్పించినందుకు గాను టీచర్ ఆమెకు మార్కులు ఇవ్వలేదు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఆమెను బస్ స్టాప్లో దింపలేదు కాబట్టి ఆమె బస్ స్టాప్కు నడిచి వెళ్ళవలసి వచ్చింది. కనుక తొందరలో పుస్తకం మర్చిపోయాను అని ఆమె తన తల్లికి చెప్పింది. ఇక్కడ చిత్ర ఉపయోగించినటువంటి రక్షక తంత్రం ఏమిటంటే ఇక్కడ దీనికి అవసరం అంటే హేతుకీకరణము, రేషనలైజేషన్ అనమాట. హేతుకీకరణం ఇక్కడ మళ్ళీ వచ్చేది. ఇక్కడ మనం చిత్ర అసైన్మెంట్ సమర్పించినందుకు గాను టీచర్ ఆమెకు మార్కులు ఇవ్వలేదు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఆమెను బస్ స్టాప్లో దింపలేదు కాబట్టి ఆమె బస్ స్టాప్కు నడిచి వెళ్ళవలసి వచ్చింది. కనుక తొందరలో పుస్తకం మర్చిపోయాను అని ఆమె తల్లికి చెప్పింది. తన తల్లికి చెప్పింది అనమాట. ఇక్కడ చిత్ర ఉపయోగించినటువంటి రక్షక తంత్రం పేరు ఏమంటే ఇక్కడ హేతుకీకరణం అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. కాజల్ 7వ తరగతి విద్యార్థుల సాంఘిక వికాసాన్ని అధ్యయనం చేయాలనుకుంది. కాజల్ 7వ తరగతి విద్యార్థుల సాంఘిక వికాసాన్ని అధ్యయనం చేయాలనుకుంది. ఆమె ఒక పాఠశాలను ఎంచుకొని కొంతమంది పిల్లల జీవితంలో జరిగిన సంబంధిత సంఘటనల నివేదికలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సహచరులు మరియు మొదలైన వారి నుండి తీసుకుంది. ఇప్పుడు కాజల్ సేకరించినటువంటి నివేదికలను ఏమంటారు? మరి దీనికి ఆన్సర్ ఏమంటే సంఘటన రచనాత్మక రికార్డులని అంటారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వీటిని తృప్తిపరిచే అవసరం ఏర్పడినప్పుడు అభ్యసన లక్ష్యాలు నిర్ణయించబడతాయి. వీటిని తృప్తిపరిచేటువంటి అవసరం ఏర్పడినప్పుడు అభ్యసన లక్ష్యాలు నిర్ణయించబడతాయి. మరి దేనికంటే అవి ఆన్సర్ ప్రేరకాలను తృప్తిపరిచేటువంటి అవసరం ఏర్పడినప్పుడు అభ్యసన లక్ష్యాలు నిర్ణయించబడతాయి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది ఉదాహరణలలో అభ్యసనంపై ప్రభావం చూపించే అభ్యాసకుడి శారీరక లేదా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వాటిని గుర్తించండి. క్రింది ఉదాహరణలలో అభ్యసనపై ప్రభావం చూపించే అభ్యాసకుడి శారీరక లేదా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వాటిని గుర్తించండి. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఏమో 4 ఉన్నాయి ఇక్కడ. మరి ఇందులో ఏదో ఒకటి గుర్తించాలి మనము. తల్లి నుండి విడిపోవడం వల్ల ఉద్వేగాత్మకంగా కలత చెందిన పిల్లవాడు. సెకండ్ వన్ ఏముంది? బి ఇక్కడ ప్రమాదం జరిగి గాయపడిన పిల్లవాడు. సి జలుబుతో బాధపడుతున్న పిల్లవాడు. డి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడు. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ABCD 4 కూడా వీటికి ఆన్సర్ కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. శ్రావణ్ తన 2 ఏళ్ల కూతురిని ట్యూబ్లో ఉంచి స్విమ్మింగ్ పూల్లో పడేశాడు. అతని కూతురు భయపడి చాలా ఏడ్చింది. అతను ఆమెను పూల్ నుండి బయటికి తీశాడు. కానీ ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఆమెను స్విమ్మింగ్ పూల్లోకి దించలేకపోయాడు. దీనిని తారండిక్ యొక్క ఈ అభ్యసన నియమం ద్వారా వివరించవచ్చు. దీనికి ఆన్సర్ ఏమంటే సంసిద్ధత నియమం ప్రకారం దీన్ని మనము వివరించవచ్చు అనమాట. సంసిద్ధత నియమం ప్రకారం వివరించవచ్చు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. యాదవ్ ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ స్థానిక ఆహారం వారి ఇంట్లో వారు తినే ఆహారానికి భిన్నంగా ఉంటుంది. అతను తిన్న మొదటి స్థానిక ఆహార పదార్థం రుచి అతనికి నచ్చలేదు మరియు అలాంటి ఆహార పదార్థాల పట్ల విరక్తి పెంచుకున్నందున అతను మరే ఇతర స్థానిక ఆహార పదార్థాన్ని రుచి చూడాలనుకోలేదు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం యొక్క
ఉద్దీపన సాధారణీకరణ దృగ్విషయం ద్వారా వివరించబడే ఈ ఉదాహరణలోని ఆహార పదార్థాల పట్ల విరక్తి ఏమవుతుంది ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమంటే నిబంధిత ప్రతిస్పందన కావడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ. తర్వాత క్వశ్చన్ చూద్దాము. యువిక చాలా సాంప్రదాయవాద కుటుంబానికి చెందినది. తన కుమార్తెకు పెద్దలను గౌరవించడం నేర్పడానికి ఆమె మొదట్లో పెద్దలను మర్యాదపూర్వకంగా పలకరించడానికి తన కుమార్తెను ప్రేరేపించింది. తర్వాత దశల వారీగా పునర్బలనం చేయడం వలన ఆమె తన కూతురిని వారి కుటుంబంలోని పెద్దల అవసరాలను చూసుకునేలా చేసింది. స్కిన్నర్ ప్రకారము ఈ ఉదాహరణలో మాదిరిగా ప్రవర్తనను నిర్మించేటువంటి ప్రక్రియ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఆకృతీకరణ, షేపింగ్ అనమాట. ఆకృతీకరణ అంటే దీనికి ఇక్కడ నిర్మించే ప్రక్రియను ఏమంటారంటే ఇక్కడ ఆకృతీకరణ అనడము జరుగుతుంది అనమాట ఇక్కడ. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఉదాహరణలలో వైగోట్స్కి చెప్పిన వికాస సామీప్య మండలము గురించి జ్ఞానం ఉందని సూచించే వాటిని గుర్తించండి. క్రింద ఇవ్వబడినటువంటి ఉదాహరణల్లో వైగోట్స్కి చెప్పినటువంటి వికాస సామీప్య మండలము గురించి జ్ఞానం ఉందని సూచించేటువంటి వాటిని గుర్తించండి. మరి ఇచ్చినటువంటి ఇక్కడ స్టేట్మెంట్లు ఏమున్నాయి? 3 స్టేట్మెంట్లు ఇక్కడ చూద్దాం మనం. ఏబిసి అంటే ఫస్ట్ ఏబి స్టేట్మెంట్ ఏముందంటే ఇక్కడ రమణి తన కుమార్తె ఏ పనిలోనే విఫలం కాకూడదని తన కుమార్తె విసుగు చెందినా సరే ఎల్లప్పుడూ తన వయస్సు స్థాయికి సమానంగా లేదా అంతకంటే తక్కువ స్థాయికి తగిన కృత్యాలను ఇస్తుంది. తర్వాత బి ఏముంది ఇక్కడ రాగిణి తన కుమార్తె ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరుకుంటుంది మరియు ఎల్లప్పుడూ కష్టమైన చాలా వరకు ఆమె చేయలేక కుంఠనం చెందే పనులను ఇస్తుంది. మరి సి ఏముందంటే ఇక్కడ రజని తన కుమార్తెకు కొంతకాలం తర్వాత ఇవ్వబడే కృత్యాలతో పరిచయం కలిగి ఉండాలని కోరుకుంటుంది మరియు ఆమె కుమార్తెతో మరింత నేర్చుకోవడానికి అలాంటి పనులు చేయడంలో ఆమెకు సహాయపడుతుంది. ఇక్కడ సరైన ఆన్సర్ ఏమంటే ఇక్కడ మనకు ఆన్సర్ సి మాత్రమే కావడం జరుగుతుంది. సి మాత్రమే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది వైగోట్స్కి చెప్పినటువంటి వికాస సామీప్య మండలం గురించి చెప్పేటువంటి ఉదాహరణ అనమాట ఇక్కడ. తర్వాత క్వశ్చన్ చూద్దాము. దోమల బెడదను ఎలా ఎదుర్కోవాలో రాయమని ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు ఒక అసైన్మెంట్ ఇచ్చింది. ఈ అసైన్మెంట్లో ఇవిడినటువంటి అభ్యసన రంగము. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సంజ్ఞానాత్మక రంగం కావడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత క్వశ్చన్ చూద్దాము. చంద్రిక మరియు ఆమె స్నేహితులు ఒక పార్టీకి వెళ్ళారు. ఒక వ్యక్తి పదే వారి వద్దకు వచ్చి వారిని ఇబ్బంది పెడుతున్నాడు. వారు అతనిని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగారు. ఇక్కడ ఎందుకు అనేది ఆ వ్యక్తి యొక్క దేనిని సూచిస్తుంది? దేనంటే ఇక్కడ ప్రేరకాన్ని సూచిస్తుంది అనమాట ఇక్కడ. తర్వాత క్వశ్చన్ చూద్దాము. దమనం అనేటువంటిది ఒక అసాధారణమైనటువంటిది. దమనం ఇక్కడ అసాధారణమైనటువంటిది. సరే, చివరి క్వశ్చన్ చూద్దాము. వివిధ అభ్యసన పరిస్థితుల మధ్య సాధారణీకరణలను నిర్మించడం దీనికి సహాయపడుతుంది. వివిధ అభ్యసన పరిస్థితుల మధ్య సాధారణీకరణలను నిర్మించడము దీనికి సహాయపడుతుంది. మరి దేనికంటే అది సానుకూల బదలాయింపుకు సహాయపడుతుంది. ఇవి టెట్లో వచ్చినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి సంబంధించిన క్వశ్చన్లు అనమాట ఇవి. సో దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.